ఓం నమో భగవతే వాసుదేవాయ. 2026 జనవరి 15వ తేదీ గురువారం నుండి జనవరి 30వ తేదీ శుక్రవారం వరకు ఉన్నటువంటి 15 రోజుల కాలంలో మేషరాశిలో జన్మించిన జాతకుల యొక్క 15 రోజుల ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. ఈ ఫలితాలన్నీ కూడా రాశి ఫలితాలు. ఈ రాశిలో జన్మించిన వారందరూ కూడా చెప్పిన తేదీలలో అనుకూల ప్రతికూల అంశాలను గమనించి మీ యొక్క రోజువారీ పనులను చేసుకోవాల్సిందిగా సూచన. 15వ తారీఖు గురువారం ఉదయం 6:30 నుండి రాత్రి 10:30 వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా మేషరాశి జాతులకు ఆ రోజంతా కూడా మిశ్రమ ఫలితాలు ఉంటున్నాయి. కుటుంబ పరంగా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. విందు వినోదాలలో పాల్గొనడానికి అవకాశాలు ఉంటున్నాయి. అదే మాదిరిగా బంధుమిత్రులతో వైరాలు రావడానికి, అసమానతలు రావడానికి, కొన్ని రకాల వాదనలు జరగడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో మేషరాశి జాతకులు చాలా చాకచక్యంగా వ్యవహరించడం ద్వారా ఆ రోజుని మీరు విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చును. అదే మాదిరిగా 16వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి మొత్తం కూడా మేషరాశి జాతకులు కొన్ని విషయాలలో జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. స్త్రీ మూలక అంశాలలో మీరు జాగ్రత్తగా వహించడం మీకు అన్ని రకాలుగా శ్రేయస్కరం. అదేవిధంగా ఎవరైతే తమ యాజమాన్యం కింద వర్తకులను లేదా వర్కర్లను కలిగి ఉంటారో వారందరి పట్ల మీరు దూకుడు స్వభావాన్ని ప్రదర్శించకుండా ఉండడం అవసరం. అలాగే వివిధ సంస్థలలో ఉన్నత ఉద్యోగులుగా ఉన్నటువంటి యజమానులందరూ కూడా మీ కింద ఉన్నటువంటి సహ ఉద్యోగుల పట్ల ఒక సమన్వయ పూరితమైనటువంటి వాతావరణాన్ని కల్పించి తగిన విధంగా వ్యవహరించవలసిందిగా సూచన. అదే మాదిరిగా 16వ తేదీ నుంచి 17వ తేదీ రాత్రి 10:30 వరకు ఉన్నటువంటి సమయం మీకు ప్రతికూల సమయం కాబట్టి ఈ 2 రోజులు మీరు ఏ కొత్త పనులను ప్రారంభించకూడదని సూచన. అదేవిధంగా 18వ తేదీ ఉదయం 6:30 నుండి 20వ తేదీ రాత్రి 10:30 వరకు ఉన్నటువంటి ఈ 3 రోజుల సమయం మొత్తం కూడా మేషరాశి జాతకులకు అత్యంత అనుకూల సమయం. కొత్త ఉద్యోగాలు పొందడానికి ప్రయత్నం చేయడం కానీ, ఉద్యోగంలో చేరడం కానీ, లేదా పాద అప్పులను తీర్చడం కానీ, అలాగే ఏదైనా సహాయం చేయడానికి కానీ, సహాయం పుచ్చుకోవడానికి కానీ, అలాగే తీర్థయాత్రలకు చేయాలనుకున్నా కూడా ఈ 3 రోజుల సమయం మేషరాశి జాతకులకు అత్యంత అనుకూలంగా ఉంది. ఈ 3 రోజుల కాలంలో మీరు ఎలాంటి పనులు చేయాలనుకున్నా తప్పనిసరిగా సూర్యగ్రహానికి చెందినటువంటి ఆదిత్య హృదయాన్ని పఠించి ప్రారంభించిన ఎడల ఆ పనులలో సక్సెస్ పొందడానికి అవకాశం ఉన్నది. అదే మాదిరిగా 21వ తేదీ ఉదయం 6:30 నుండి 24వ తేదీ రాత్రి 10:30 వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా మేషరాశి జాతకులకు 60-40 రేషియోలో అనుకూలతలు ఉన్నాయి. 60% మీకు ప్రతికూల వాతావరణం ఉన్నందున కొన్ని ముఖ్యమైన పనులన్నిటి కూడా వాయిదా వేసుకొని రోజు చేయవలసినటువంటి పనులకు సంబంధించి మాత్రమే వ్యవహరించవలసిందిగా సూచన. అలాగే ఏదైనా ముఖ్యమైనటువంటి ఆర్థిక లావాదేవీలు సాగించాలనుకున్నప్పుడు కనకదార స్తోత్రాన్ని పఠించి, లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామావళిని పఠించి మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలను సాగించిన ఎడల అవి ముందుకు పోవడానికి అవకాశం ఉన్నాయి. అంతేకాకుండా 24వ తేదీ వరకు మీరు ఏ కొత్త పనులను స్థాపించడానికి ఆస్కారం లేనందున కాస్తంత విరామం ప్రకటించుకోవాల్సిందిగా సూచన. అదేవిధంగా 20వ తేదీ ఉదయం 6:30 నుండి
27వ తేదీ రాత్రి 10:30 వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా మేషరాశిలో జన్మించిన జాతకులకు ఇది ఒక అత్యంత అనుకూలమైనటువంటి సమయం. ఈ సమయంలో మీ యొక్క అన్ని రకాల పనులను యథేచ్ఛగా సాగించడానికి అవకాశం ఉన్నది. మరి ఏ పని చేయాలనుకున్నా తప్పనిసరిగా అది పూర్తవడానికి అవకాశం ఉంది. మంచి కార్యాచరణతో ముందుకు పోయినట్లయితే తప్పకుండా ఆ పనులను కూడా సజావుగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా 28వ తేదీ ఉదయం 6:30 నుండి 30వ తేదీ రాత్రి 10:30 వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా మిశ్రమ ఫలితాలను సూచించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేషరాశి జాతకులు సాధారణ పనులను, రెగ్యులర్గా చేసుకునే పనులను యథావిధంగా చేసుకోవడం ద్వారా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు గురి కాకుండా ఉండవచ్చు. అలాగే ఏ కొత్త పనులను ప్రారంభించడానికి వీలు లేదని తెలియజేయడం జరుగుతుంది. ఈ మొత్తం మీద ఈ యొక్క 15 రోజుల సమయంలో మేషరాశి జాతకులకు 65% అనుకూలత, 35% ప్రతికూలత ఉన్న నేపథ్యంలో చెప్పిన విధంగా, చెప్పిన రోజులలో చెప్పిన పద్ధతులను పాటిస్తూ ముందుకు పోయిన ఎడల సర్వత్రా మీకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ యొక్క 15 రోజుల కాలంలో మేషరాశి జాతకులందరూ కూడా ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లలితా సహస్రనామం, సాయంత్రం 6 గంటలకు విష్ణు సహస్రనామం చదవడం వల్ల అనేక అంశాలలో మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉన్నది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం కొరకై, వ్యక్తిగత జన్మ జాతకంలో ఉన్నటువంటి పలు రకాల ఇబ్బందులకు పరిహారాలు పొందాలనుకుంటే ఈ కింద ఇవ్వబడినటువంటి నెంబర్పై సంప్రదించండి. శ్రీమాత్రే నమః.